జర్నలిజం విలువలు దిగజారిపోతున్నాయి. అయితే అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంది. కానీ ఏపీలో మాత్రం విస్తృత స్థాయిలో విస్తరించింది. టీడీపీకి బలమైన ఎల్లో మీడియా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ మీడియా పూర్తిగా రాజకీయ ముసుగులో మునిగిపోయాయి. జర్నలిజం విలువలను దిగజార్చి వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే మరీ ఇంత దిగజారుడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తే దానికి వక్రభాషం చెప్పి ఫుల్ పేజీ వ్యతిరేక కథనాన్ని ప్రచురించింది. జగన్ పట్ల రాజగురు రామోజీ ఆకాంక్షలకు తగ్గట్టుగా ఈ కథనం ఉంది. తెలంగాణలో సైతం కేసీఆర్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటు గుజరాత్ లో పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు ప్రధాని మోదీని ఈనాడు ఆకాశానికెత్తేసింది. సమైక్య చిహ్న వారసులుగా వారిని పేర్కొంది. ఈనాడు మీడియాలో ప్రాధాన్యత స్థాయిలో కథనాలను వండివార్చారు. ఇప్పుడు అదే పని జగన్ చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం అభినందించకపోగా వ్యతిరేక కథనాలను, తప్పుడు విషయాలను గుర్తు చేసి జగన్ ను ప్రజల్లో పల్చన చేయాలని చూశారు. ముఖ్యంగా తటస్థులు, ఏ పార్టీతో సంబంధం లేని వారిపై ప్రభావం చూపాలని ఎత్తుగడ వేశారు. అయితే ఈ విషయంలో జగన్ గట్టిగానే తిప్పికొట్టారు. రాజగురు రామోజీ రాతలను తప్పుపట్టారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఇప్పటికీ సమాజంలో అంటరానితనం కొనసాగుతోందని, మంచి పనులు చేసే వారిని అవినీతి పరులుగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తప్పులు రాతలతో ఈనాడు అంబేద్కర్ ను అవమానపరిచిందని ఆరోపణలు చేశారు. అంబేద్కర్ మాతృభాషను కొనసాగించాలని అభిలాషించారని, కానీ జగన్ సర్కార్ మాత్రం ఇంగ్లీష్ మీడియం బలవంతంగా ప్రవేశపెట్టి తెలుగు భాషను అవమానపరిచిందని ఈనాడులో రాసుకొచ్చారు. అదే విషయాన్ని ప్రస్తావించిన జగన్ అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలోనని గుర్తు చేశారు. మీ పిల్లలు, మీ మనవలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, పేదలు మాత్రం చదువుకోవద్దా అని ప్రశ్నించారు. దుష్ట చతుష్టయం ప్రయత్నాలను ప్రజలు గమనించాలని, వారి మాయ మాటలను నమ్మవద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. మొత్తానికైతే రాజగురు రామోజీ కుయుక్తులను జగన్ బాగానే తిప్పికొట్టారు. ఈ రోజు పొద్దున్నే కూడా పత్రిక చదివా. అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. నిజంగా ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.